మేనిఫెస్టేషన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఎనర్జీ అప్పుడప్పుడే డెవలప్ అవుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎనర్జీ అలైన్మెంట్కి రారు. సో తొందరగా వాళ్ళు డిస్టర్బ్ అవుతారు ఎవరైనా నెగిటివ్ ఎనర్జీతో వస్తే. కానీ మీరు ఋషులు, గొప్ప గొప్ప మెడిటేషన్ చేసేవాళ్ళు, ఎక్కువగా ఆల్ఫా తీటా స్టేజ్ని ట్యాప్ చేసే వాళ్ళని యూ అబ్జర్వ్ దెమ్, దే మెయింటైన్ దట్ పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఆర్ ఆల్ ద టైమ్. ఎంత నెగిటివ్ ఉన్నా వాళ్ళకి ఏం కాదు. ఎందుకంటే ఒక్కసారి మన వైబ్రేషన్ ఆ లెవెల్కి వెళ్ళిపోయింది అనుకోండి, మోర్ దెన్ 700 హర్ట్స్, ఐ మీన్ టు సే మన ఫ్రీక్వెన్సీ 700 హర్ట్స్ అబౌవ్ ఉంటాయి. ఆటోమేటిక్గా చుట్టుపక్కల ఎనర్జీ మనకంటదు, బట్ వాళ్ళ పాజిటివ్ ఎనర్జీ పక్క వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది. అలాంటి వాళ్ళు ఉంటే పక్క వాళ్ళ జీవితాలు కూడా బాగుపడతాయి. ఓకే. సో అంటే మీరు ఇప్పుడు చాలామంది కోచింగ్ ఇస్తారు కాబట్టి, సో ఎక్కువ నెగిటివ్ అంటే ఎవరి బ్రెయిన్లో ఉంటుంది, అంటే మేల్లోనా ఫీమేల్లోనా? నథింగ్ లైక్ దట్. ఓకే. బోత్ ఆర్ ఈక్వల్ బ్రెయిన్స్ యాక్చువల్గా. ఓకే. అంటే ఆడవాళ్ళకి అదే 86 బిలియన్, మగవాళ్ళకి 86 బిలియన్ న్యూరన్స్, దెర్ ఈస్ నో బిగ్ డిఫరెన్స్. బట్ థింకింగ్ ప్యాటర్న్స్ ఆర్ డిఫరెంట్, న్యూక్లియర్ ఆర్ డిఫరెంట్. అంటే సైంటిఫిక్గా చెప్తే అర్థమవుతుందో లేదో, బట్ సబ్ కాన్షియస్లో మనకి హైపోథలామస్ అనే ఒక ఏరియా ఉంది. అందులో ఒక్కొక్క న్యూక్లియర్ ఉంటుంది. సూప్రాహాస్మెటిక్ న్యూక్లియై, సూప్రాఆప్టిక్ న్యూక్లియై అనేసి. ఈ గ్రే మ్యాటర్ సైజ్ డిఫరెంట్ ఉంటుంది ఆడవాళ్ళకి, మగవాళ్ళకి. ఓకే.